చేపల పులుసు అయిపోయినాదుల్లా అడుగుబొడుగుంటే ఇయ్యాల సుత గదే కుమ్మొచ్చురు. వండిన రోజు కంటే తెల్లారి ఇంకింత కమ్మగుంటది. మరి మిరుగం అంటే చేపల పండుగ. నిన్న మళ్ళా ఆయితారం చికెన్ మటన్ దుకాణాలు చిన్నపోయి చేపల మార్కెట్లో జాతర సాగింది. ఈ కార్తె జ్వరపడంగానే అందరు చేపల కోసం ఎట్లా కాయి చేస్తారో కొందరికి ఇది. మరి చూద్దాం పండ్రి ఇవాళ ఎట్లెట్లా అయిందో. ఇయ్యాల కూడా నడిచింది చేప ప్రసాదం వేసుడు. లైన్లో ఉన్నోళ్ళందరికీ వరుస పెట్టి మింగిచ్చిండ్రు. పిల్లలు పెద్దలు బగ్గనే వచ్చిండ్రు. ముందుగాలనే టోకెన్లు ఇచ్చే వరకు చెప్పిన టైంకి వచ్చి ప్రసాదం తీసుకున్నారు కొందరు. నిన్న పొద్దుగాల చాలా ఇరాం లేకుండా నడిచింది. తెల్లందాక సుతాయి ఇచ్చిండ్రట. మనోళ్లే కాదు ఏరే రాష్ట్రాలకు ఎలిగిన శితం వచ్చిండ్రు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు. ఒక 3 లక్షల వారికి చేప ప్రసాదము ఇంకా కార్తీ మందు అంతా రెడీ చేసుకున్నాక తర్వాత కూడా మాకు కొద్ది తక్కువ పడ్డది. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చేసుకొని రావాల్సి వచ్చింది. ఆడనే కాదు బత్తిని కుటుంబాలు ఉంటున్న దూద్ బౌలి కవాడిగూడల ఇదే నడిచింది. తాత ముత్తాతల కాంచెలి ప్రసాదం తయారు చేస్తుంది ఇల్లే. మళ్ళా చేపల కోసు తిననోళ్లకు బెల్లంలో పెట్టిచ్చిండ్రు. వెజిటేరియన్స్ ఉన్నా కానీ అంటే చాలా సఫికేషన్ ప్రాబ్లం తొందరగా సాల్వ్ కావాలంటే ఫిష్ తో తీసుకోమని అడ్వైజ్ చేస్తాం. అట్లనే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లా మంచిర్యాల జిల్లా దండేపల్లిల సుతా కొందరు చేప ప్రసాదం వేస్తే ఉబ్బసం ఉన్నోళ్ళు బగ్గనే లైన్లు కట్టిండ్రు.